మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడైనా మనం కనివిని ఎరగలేం. ఇటువంటి పిచ్చి తొక్కులకి చిన్న సైకోని ఒక రాజకీయ నాయకుడిగా ఎంపీగా చూడడం రాజమండ్రి చరిత్రలో ఇదే మొదటిసారి. నా ఉద్దేశం, ప్రజల ఉద్దేశం కూడా ఇదే చివరిసారి అని కూడా అనుకుంటున్నాను. ఈ మార్గాన్ని భరత్ గారు ఎంపీ అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించిన అతన్ని ఎంపీ అంటారు. కానీ ఇతను ఓన్లీ ఒక రాజమండ్రికి సంబంధించిందే. ఎంతో కొంత ఏదో రాత్రులు అతను వ్యాపారం చేసుకోవడానికి అనుకుంటా, ఏదో డెవలప్మెంట్ పేరుతో సుందరీకరణ చేసి మిగతా 6 నియోజకవర్గాలకి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు కూడా అడుగు పెట్టలేరు. సభలో అతను, మీరందరూ వీడియో వినే ఉంటారు, ఆడియో అంటే ఆయన వీడియో అన్నాడు, అదే నేను చెప్తున్నాను. అదే ఆడియో ఏముంది అందులో చెప్పండి. వాలంటరీని మీరు ఆదిరెడ్డి అప్పారావు గారు ఏమన్నారు, ఏమమ్మా నీ మీద నిందారోపణలు వస్తున్నాయి, నువ్వు వన్ సైడ్గా చేస్తున్నావు, నువ్వు వాలంటరీ అందరికీ చెయ్యాలి కదా, కొద్దిగా నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కింద వద్దు అని ఇలా చేసేటట్టయితే మా కార్యకర్తలు నీకు బుద్ధి చెప్తారు. నువ్వు లేదు, ఆవిడ మాటలు కూడా అంటుంది, లేదేంటి నేను అంతా చేస్తున్నట్టు, అలా అయితే వెళ్ళని గుడ్డు లేకపోతే బ్యాడ్ అని చెప్పారు. భరత్ గారు దీంట్లో తప్పేముందండి? వాలంటరీ అంటే ఎవరు? మీ కార్యకర్త. మా డబ్బులతోటి, మేము కట్టిన పన్నుల డబ్బులతోటి వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. అంటే వాలంటరీ అన్నది అందరికీ సమానంగా పనిచేయవలసిన బాధ్యత. మీకు సరిగ్గా బెల్ట్ దెబ్బలు తగలలేనట్టున్నాయి. బెల్ట్ దెబ్బలు తగిలితే మీరు కరెక్ట్గా లైన్లో పడిపోయారు. కానీ మేము చూపించిన బెల్ట్, ఈ బెల్ట్ దెబ్బలు మీకు పడతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా మాట్లాడితే మీరే అసలు రాజమండ్రికి రౌడీ చూసి చూపించారనుకుంటున్నారు మీరు. రాజమండ్రి ప్రజలారా, ఇటువంటి రౌడీకి మనం ఓట్లేసి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలా? భరత్ గారు మీరు చేసిన కొన్ని ప్రశ్నలు మేము ఎప్పుడో 10 ప్రశ్నలు ఎప్పుడో అడిగాం, దానికి సమాధానం చెప్పలే. మీరు సభ పెట్టారు, సిద్ధం సభ పెట్టారు, అవన్నీ చెప్తారని అనుకున్నాం. వాలంటీర్లు అంట ఈయన సొంత చెల్లెల్లా చూసుకుంటాడంట. అమ్మా వాలంటీర్లని మీ నాయకుడు చెల్లెళ్ళే గతి లేక వాళ్ళు ఏం చేస్తున్నారో చూసాక మీ నాయకుడే ఆ చెల్లెల్ని చూసుకోలేదు. ఒక చెల్లి ఒక పక్క, ఒక చెల్లి ఒక పక్క వాయిస్తున్నారు సొంత చెల్లెలకే. ఈయన మార్గాన్ని భరతరామ్ గారంట వాలంటీర్ని నా సొంత చెల్లెళ్ళుగా చూసుకుంటారంట. చూసుకొని ఆయన మాకు ఆనందం, ఎందుకంటే నువ్వు దోచేసిన డబ్బును చూసావా, వాళ్ళు వాటేవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.